హైదరాబాద్ చరిత్ర 1347 నుంచి 2025 వరకు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. హైదరాబాద్ పురాతన చరిత్ర. హైదరాబాద్ నగరం స్థాపనకు ముందు ఈ ప్రాంతంలో కొన్ని రాజవంశాలు పాలించాయి. ముఖ్యంగా కాకతీయులు 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారు గోల్కొండ కోటను నిర్మించడంతో పాటు ఆర్థికంగా మరియు సాంస్కృతికంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. కానీ 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దండయాత్ర వల్ల కాకతీయ సామ్రాజ్యం నశించిపోయింది. గోల్కొండ సుల్తానులు 1347 నుంచి 1687 వరకు పరిపాలించారు. 1347 గోల్కొండ సుల్తానులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించేందుకు వచ్చారు. వారి పరిపాలన తరువాత బహమనీ సామ్రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విభజించబడింది. 1518లో కూలీ కుతుబ్ షా గోల్కొండను రాజధానిగా చేసుకొని కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించాడు. కుతుబ్ షాహీలు గోల్కొండ కోటను అభివృద్ధి చేసి హైదరాబాద్ స్థాపనకు పునాది వేశారు. హైదరాబాద్ స్థాపన 1591లో జరిగింది. ముబారక్ షా ఇబ్రహీం కూలీ కుతుబ్ షా కుమారుడు ఆధ్వర్యంలో మహమ్మద్ కూలీ కుతుబ్ షా 1591లో మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. తన ప్రేయసి భాగమతిని గౌరవిస్తూ నగరాన్ని మొదట భాగ్యనగర్ పిలిచారు. ఆ తర్వాత భాగమతికి ఇస్లాం మతం ప్రవేశపెట్టి ఆమెను హైదర్ మహల్ అని పిలిచారు. అందుకే ఈ నగరానికి హైదరాబాద్ అని పేరు పెట్టారు. చార్మినార్, మక్కా మసీదు వంటి చారిత్రక కట్టడాలు ఈ కాలంలో నిర్మించబడ్డాయి. మొఘల్ పాలన. నిజాం రాజ్యం 1687 నుంచి 1948 వరకు పాలించారు. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను జయించి హైదరాబాద్ను మొఘల్ సామ్రాజ్యంలో కలిపాడు. మొఘల్ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత 1724లో అసఫ్ జహా మొఘల్ గవర్నర్ నిజాం వంశాన్ని స్థాపించాడు. నిజాంలు బ్రిటిష్ వారితో అనుబంధం కొనసాగించడంతో హైదరాబాద్ భారతదేశంలోనే అతి ధనిక రాజ్యంగా ఎదిగింది. హైదరాబాద్ భారతదేశంలో విలీనం 1948లో జరిగింది. 1947లో భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. కానీ 1948లో ఆపరేషన్ పోలో ద్వారా భారత ప్రభుత్వం హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసింది. 1956లో రాష్ట్రాల పునర్గఠన సమయంలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మారింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా కొనసాగింది. హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందింది. హైటెక్ సిటీ, సైబరాబాద్, రాయదుర్గం వంటి ప్రాంతాలు టెక్నాలజీ హబ్లుగా మారాయి. ఇవాళ హైదరాబాద్ చారిత్రక విశిష్టతతో పాటు ఆధునికతకు కలిగి ఉన్న గొప్ప నగరంగా నిలిచింది. సో ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.